మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు 3 లైన్ పోయిటరీ. మీకోసం మరో పోయంను పరిచయం చేస్తున్నాను ఈరోజు. పోయం: నా ఆకలి దప్పుల్ని తీర్చి నన్నింతెత్తును నిలబెట్టింది మా తాటి చెట్టే. ఐ రిపీట్, నా ఆకలి దప్పుల్ని తీర్చి నన్నింతెత్తును నిలబెట్టింది మా తాటి చెట్టే. ఇదండి పోయం. మరి చూసారా, మొదటి లైన్లో నా ఆకలి దప్పుల్ని తీర్చి, ఎవరు తీర్చారు నా ఆకలి దప్పుల్ని అనేది మీకు మూడవ లైన్లో పరిచయం అవుతుంది. రెండవ లైన్లో నన్నింతెత్తును నిలబెట్టింది అంటాం. నన్నింతెత్తును నిలబెట్టడం అంటే ఈ స్థాయిలో నన్ను నిలబెట్టింది ఎవరో తెలుసా మీకు అని చెబుతూ మూడవ లైన్లో మా తాటి చెట్టే అన్నాడు కవి. అంటే చూడండి, మరి నిజానికి తాటి చెట్టు మరి ఒక వృత్తికి, ఒక కుల వృత్తికి సంకేతం ఇక్కడ. మరి ఆ తాటి చెట్టుతో తనకున్న అనుబంధాన్ని తాదాత్మ్యం చెందుతూ కవిత్వంగా రాసుకున్న గొప్ప కవిత కాదని మనం దీన్ని భావించవచ్చు. మరి మొదటి లైన్లో నా ఆకలి దప్పును తీర్చడం అంటే మరి తాటి చెట్టు నుండి వచ్చేటువంటి ఆ నీర ఏదైతే ఉందో, ఆ కళ్ళు ఏదైతే ఉందో దాన్ని బహుశా కవి తన చిన్నతనంలో సేవించి ఉంటాడు. ఇక ఆకలిని కూడా తీర్చడం అంటే మరి గీత వృత్తిగా కలిగినటువంటి ప్రజలు మరి ఆ తాటి చెట్టు నుండి నీరాను సేకరించి కళ్ళును గీసి దాని ద్వారా వచ్చినటువంటి ఆ కళ్ళను అమ్మడం ద్వారా తమ వృత్తిని, తమ జీవన విధానాన్ని కొనసాగిస్తారు. అంటే ఇక్కడ తాటి చెట్టు ద్వారా నా ఆకలి దప్పులు తీర్చాయి అంటే నా ఆకలిని, నా దప్పికను తీర్చేటువంటి తల్లి లాంటిది తాటి చెట్టు అని కవి తనలో తాను మరి అనుభవం చెంది అది మనకు పరిచయం చేశాడు ఈ కవిత్వం ద్వారా. కాబట్టి ఈ కవితలో నా ఆకలి దప్పుల్ని తీర్చి అనటంలో మరి నా ఆకలి తీర్చడం కానీ, దప్పిక తీర్చడం కానీ, మరి నాకు అన్నీ ఒక తల్లిలాగా నన్ను పెంచి పెద్ద చేసి మరి నేను ఈ ఉన్నత స్థాయిలో నిలబడటానికి మరి ఇంతెత్తున నన్ను మరి ఈ స్థానంలో నన్ను నిలబెట్టింది ఆ తాటి చెట్టు అని చెప్పడం. నన్ను ఇంతెత్తున నిలబెట్టింది అన్నప్పుడు ఎత్తున నిలబెట్టడం అనేది, తాటి చెట్టు అనగానే మనకు చాలా ఎత్తుగా పొడవుగా ఉంటుంది. అది ప్రకృతిలో మిగతా చెట్ల కంటే చాలా ఎత్తైన చెట్టు అన్నమాట. అంటే ఆ తాటి చెట్టు అంతెత్తున నిలువుగా నిలబడి ఉంటుంది. ఆ తాటి చెట్టు అంతెత్తున నిలువుగా నిలబడి ఉన్నటువంటి తాటి చెట్టు విషయం మనకి నన్ను ఇంతెత్తున నిలబెట్టింది అనేటువంటి పదం జక్స్టాపోజ్ అయ్యి అద్భుతమైన కవిత్వంగా అక్కడ పండింది. తర్వాత ఆకలి దప్పులు తీర్చడం అనే దాంట్లో కూడా దప్పిక అంటే కళ్ళును సేవించడం ద్వారా. నిజానికి నీర అనేది ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. మా నాన్నగారు నా బాల్యంలో నాకు ఆ రకంగా నీరాను పరిచయం చేసి మరి అన్ని రకాలుగా తాటి చెట్టుతో నాకున్నటువంటి అనుబంధాన్ని ఇట్లా కవిత్వం చేసే అవకాశం ఆయన కల్పించారు. కాబట్టి మా నాన్నగారికి మరి తాటి చెట్టు